బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉండి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా నియమించడంపై కసరత్తు చేస్తోంది. కేబినెట్ హోదాతో కూడిన బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది. ఆయనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఆ బాధ్యతలు అప్పజెప్పడం రీజనబుల్ గా ఉంటుందనే చర్చ జరగడంతో త్వరలో దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పవర్లోకి వచ్చిన ఫస్ట్ టర్న్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. రెండో టర్మ్లో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ టైంలో మంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ఆ జిల్లా నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆ జిల్లా నుంచి కేబినెట్లో ఇప్పటి వరకు ప్రాధాన్యత లేదు. ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరుల్లో ఒకరికొకరి మంత్రిగా ఛాన్స్ లభిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకే విడతలో రుణమాఫీ, రానున్న రోజుల్లో రైతు భరోసా, కౌలు రైతులకు సైతం ప్రభుత్వం తరపున సాయం, ఇలాంటి అనేక అంశాలు పెండింగ్ ఉన్న టైంలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. దీనికి చైర్మన్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డిగా బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. ఆయన నియామకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులను వెల్లడించే అవకాశం ఉంది. రైతు కుటుంబం నుంచి వచ్చినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పుకోవడంతో పాటు ఆ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను సీఎం రేవంత్ తో చర్చించినట్లు ఆయన తెలిపారు. కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కల్పించడంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ పాజిటివ్ గా స్పందించారని, 2028లో అసెంబ్లీ ఎన్నికల నాటికి జరగనున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభిస్తున్నదని కాంగ్రెస్ నేతల అభిప్రాయం. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్. సంజన, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా 2 రోజుల క్రితం ఇటు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే తన సీనియారిటీని ఉపయోగించుకొని కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో కూడా పదవిని వివరించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించిన అష్యూరెన్స్ ఇవ్వడం వల్లే ఇటు కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యాడనేసి కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నాడు. ప్రధానంగా కూడా మంత్రివర్గ కూర్పుపై కూడా సమావేశం జరగబోతా ఉంది ఏఐసిసి అధిష్టానంతో. అదేవిధంగా మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించబోతా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా ఇటీవలే పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో కూడా కేబినెట్ ర్యాంక్ తో కూడా సముచిత స్థానం ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రం రావడంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో మొదటగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా మొన్నటి వరకు కూడా
స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. మొత్తానికి అతన్ని వరుసగా కూడా 5 సార్లు గెలిచి కూడా యాత్రకు కొట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయం రంగం పైన కూడా రైతుల పైన మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే రైతులకు న్యాయం చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కూడా ఆగస్టు 15 లోపు సంకల్పిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం పడుతున్నటువంటి రైతుల ఇబ్బందులు కావచ్చు, ధరణి సమస్యలు కావచ్చు, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన నిధులకు సంబంధించి కావచ్చు, అనేకమైనటువంటి రైతు సమస్యల నేపథ్యంలో రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి మొదటగా మాత్రం అదే జిల్లాకు సంబంధించి కూడా జీవన్ రెడ్డిని అనుకున్నప్పటికీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా నిజామాబాద్ కు సంబంధించి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో కూడా అదే రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక హామీ ఇచ్చారు. కేబినెట్ ర్యాంక్ తో కూడినటువంటి పదవి ఇస్తామనే ఒక ఆశతో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డికి పదవి ఖాయంగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి వ్యవసాయ కమిషన్ కి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అవసరమైతే 1-2 రోజుల్లోనే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ శాఖ కమిషన్ గా కూడా చైర్మన్ గా కూడా నియమితులయ్యే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సంజన. Right, thank you for the updates, Vikrant. ఇక బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉండి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా నియమించడంపై కసరత్తు చేస్తోంది. కేబినెట్ హోదాతో కూడిన బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నది. ఆయనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఆ బాధ్యతలు అప్పజెప్పడం రీజనబుల్ గా ఉంటుందనే చర్చ జరగడంతో త్వరలో దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిషోర్. గులాబీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డికి ఇటు కాంగ్రెస్ పార్టీలో అరుదైన గౌరవం దక్కే అవకాశం కనిపిస్తుంది. అటు కీలకమైన పదవిని ఇచ్చే విషయంలో కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం, అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం శ్రీనివాసరెడ్డికి ఉండడంతో అదే శాఖకు సంబంధించిన బాధ్యతలు అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అటు వ్యవసాయ శాఖకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి ఇప్పటికే రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే రైతులకు సంబంధించిన పలు పథకాలు తీసుకొచ్చే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో అటు కీలకమైన వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ కమిషన్ కు సంబంధించి తొలి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ కు చైర్మన్ గా ఏర్పాటు చేసి రైతుల సమస్యలతో పాటు రైతులకు సంబంధించిన ఆయన స్వతహా రైతు కాబట్టి రైతుకు సంబంధించి గతంలో మంత్రి పదవి చేశారు. స్వయంగా రైతు బిడ్డ ఆయన శ్రీనివాస్ రెడ్డిని వ్యవసాయ శాఖకు సంబంధించిన కమిషనర్ గా చైర్మన్ గా ఏర్పాటు చేసి రైతులకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన రైతులకు సంబంధించిన కొత్త పథకాలు కావచ్చు, అలాగే రైతు బంధుకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇలాంటి పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఇంటర్నల్ గా ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే 2 రోజుల క్రితమే ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు గతంలో అటు తెలంగాణ ప్రభుత్వం హయాంలో ఉన్న రైతు బంధు కావచ్చు, ఇతర రైతులకు సంబంధించి పలు యంత్రలక్ష్మి అలాంటి పథకాలు కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన అనుభవాన్ని వాడుకునే దృష్టిలో
రేవంత్ సర్కార్ ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించడం, కొత్త పథకాలు తీసుకురావడం, రైతు రుణమాఫీకి సంబంధించి అన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో గిట్టుబాటు ధర వంటివి అన్నిటికీ కూడా వ్యవసాయ కమిషన్ కిందకి తీసుకొచ్చే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు కూడా తెలిసింది. దీనికి పోచారం శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి నాయకత్వం కావచ్చు, స్థానిక నేతల్ని, అలాగే పలువురు మంత్రులతో పాటు స్థానిక నాయకులను కూడా అడిగి తెలుసుకుంటున్నట్టు కూడా తెలిసింది. వారి ఆలోచనలు కూడా అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే 1-2 రోజుల్లో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రభుత్వం అనౌన్స్ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.